హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు నేను మొత్తం లాంగ్వేజ్ని అయితే చేంజ్ చేశాను అనమాట. చాట్లు, స్టేటస్, కాల్స్ అని. అండ్ ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయకుండా కొత్త గ్రూప్, కొత్త ప్రసారం, సో ఇట్లా మొత్తం ఎవ్రీథింగ్ తెలుగులోకి అయితే కన్వర్ట్ చేశాను అనమాట. సో ఇట్లా తెలుగులోకి ఎలా కన్వర్ట్ చేయాలి, తెలుగులోకే కాదు ఏ లాంగ్వేజ్లోకైనా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాం. ఇంగ్లీష్ నుంచి వెళ్ళి ఏ లాంగ్వేజ్కైనా, లేదంటే తెలుగు నుంచి వెళ్ళి ఏ లాంగ్వేజ్కైనా. సో సెట్టింగ్స్లో అయితే చూపిస్తాను, మీకే క్లారిటీ అయితే వస్తుంది. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే వాట్సాప్ని అయితే ఓపెన్ చేయండి. వాట్సాప్ని ఓపెన్ చేశాక పైన 3 డాట్స్ అయితే ఉంటాయి. ఆ 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక కింద మనకి సెట్టింగ్స్ అనే బటన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి యాప్ లాంగ్వేజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది గ్లోబ్ సింబల్తో. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ చాలా లాంగ్వేజెస్ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చాలామంది చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళకి వచ్చి రాని లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇన్ని రోజులు నేను ఇంగ్లీష్ యాప్ని యూజ్ చేశాను, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని యూజ్ చేశాను. సో ఇప్పుడు నాకు ఒకటేసారి తెలుగులోకి నేను కన్వర్ట్ చేశాను అనుకోండి, నాకు అసలు ఏం అర్థం కాదు. అన్ని ఇంగ్లీష్లో యూజ్ చేసుకుంటూ దీన్ని తెలుగులో యూజ్ చేసుకుంటే అర్థం కాదనమాట. సో మీకు తెలుగులో అవగాహన ఉండి, మీకు తెలుగు మీద మంచి గ్రిప్ ఉండి, తెలుగులో ఉన్న ప్రతి ఒక్క పదాన్ని మేము అర్థం చేసుకుందాం, మాకు అంత కెపాసిటీ ఉందనుకుంటే మాత్రమే తెలుగు లాంగ్వేజ్ని అయితే పెట్టుకోండి, లేదంటే ఇంగ్లీష్ని అయితే ఉంచుకోండి. సో నేను లాంగ్వేజ్ చేంజ్ చేసి చూపిస్తాను కాబట్టి ఇక్కడ తెలుగుని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకోగానే వెంటనే నాకు ఇది తెలుగులోకి అయితే చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు ఫోటో అనేది వచ్చింది, ఇక్కడ ఇమేజ్ అనేది రావాలి, ఫోటో అనేది వచ్చింది, స్టేటస్, కాల్స్ అనేది వచ్చింది, సెట్టింగ్స్లోకి వెళ్తే సెట్టింగ్లో పేమెంట్స్, ఇట్లా మనకి ఎవ్రీథింగ్ తెలుగులోకి అయితే కన్వర్ట్ అయిపోయింది అనమాట. సో ఇట్లా మీరు మీ వాట్సాప్ లాంగ్వేజ్ని అయితే చేంజ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.